హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బాలామృతం పిండితో కేక్ని అయితే తయారు చేస్తున్నాను. అది ఎలా చేస్తున్నానో చూసేయండి. ఆ కప్పుతో 2 కప్పులు బాలామృతం పిండిని అయితే తీసుకున్నాను. దానిలోనే షుగర్ని కూడా యాడ్ చేసుకున్నాను. దానిలో సగం, ఆల్రెడీ పిండిలో షుగర్ ఉంటుంది కాబట్టి సగమే యాడ్ చేసుకున్నాను. మీరు స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. అలా మెత్తని పౌడర్లా చేసుకోవాలండి. ఆ పిండిని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. షుగర్ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత దానిలో ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత పెరుగుని కూడా యాడ్ చేసుకోవాలండి. యాలక్కాయల పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలండి. అవి మరిగించిన పాలండి. చల్లారిన తర్వాత దానిలో కలుపుకోవాలి. అలాగే ఒక ఎగ్ని కూడా యాడ్ చేస్తున్నాను. మీరైతే 2-3 ఎగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ పాలుని అలా కలుపుతూ ఉండాలండి. చూస్తున్నారుగా అలాగా. పిండి అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దానికి ఆయిల్ రాసుకోవాలి. ఆ పిండిని మొత్తం గిన్నెలో యాడ్ చేసుకోవాలండి. ఒక 40 minutes అయితే ఉడికించుకోవాలండి. చూసారు కదండి, బాలామృతం కేక్ అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీ పిల్లలకైతే పెట్టండి. ఆరోగ్యానికి చాలా మంచిది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.